హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశము జనసేన బీజేపీతో పొత్తు విషయం ఫైనల్ అయింది. అధికారికమైనటువంటి ప్రకటన వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరబోతోంది. ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని సాదరంగా ఆహ్వానిస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ బీజేపీలో ఎన్డీఏలో చేరటం అనేది ఖాయమైపోయింది. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళబోతుంది. ఇక సీట్లకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఇస్తారు, ఎన్ని పార్లమెంటు స్థానాలు ఇస్తారు అనేటువంటి అంశం మాత్రం ఇది ఢిల్లీలో ప్రకటించేటువంటి అంశం కాదు. కానీ ఢిల్లీలోనే మాట్లాడుకున్నారు, అన్ని ఫైనల్ కూడా అయినాయి. దాని బహిరంగ ప్రకటన మాత్రం బీజేపీ కానీ తెలుగుదేశం జనసేన కానీ ఢిల్లీలో చేసేదానికి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము జనసేన బీజేపీ ముగ్గురు కలిసి, ఇక్కడ పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి కూర్చొని వీళ్ళు అధికారికమైనటువంటి ప్రకటన చేసేదానికి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ వర్గాల యొక్క సమాచారం ఏమిటి అని అంటే, బీజేపీ అదేవిధంగా జనసేనకి 8 ఎంపీ స్థానాలు, అంటే 3 ఆల్రెడీ ఎంపీ స్థానాలు జనసేనకి ఇచ్చారు, ఇంకొక 5 ఎంపీ స్థానాలు బీజేపీకి ఇస్తున్నారు. 8 అనేటువంటి ప్రకటన వీళ్ళు తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి, ప్రకటన లేదు దీంట్లో. అదేవిధంగా 30 అసెంబ్లీ స్థానాలు అనేటువంటి విధంగా, ఇప్పుడు రాజుగారి పొలము నా పొలం కలిపి 100 ఎకరాలని చెప్పినట్టు అనమాట. 24 సీట్లు ఆల్రెడీ జనసేన పార్టీకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు 30 స్థానాలు ఇద్దరికి కలిపి అంటే ఒక 6 స్థానాలు అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇస్తున్నట్టుగా ఇప్పుడు భావించాల్సి ఉంటుంది. ఇదంతా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నట్టు ప్రకటన. దీనికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టంగా రేపొద్దున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత పురంధేశ్వరి ఆల్రెడీ వచ్చారు, తిరుపతి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అధికారికమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ఈ ముగ్గురు కలిసి ఒక ఉమ్మడి బహిరంగ సభని, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు సంబంధించినటువంటి ప్రకటన చిలకలూరుపేటలో ఉమ్మడి బహిరంగ సభని నిర్వహించాలనేటువంటిది ఇప్పటికే తెలుగుదేశం జనసేన కలిసి నిర్ణయించాయి. దాంట్లో బీజేపీ కూడా పాల్గొనబోతోంది. నరేంద్ర మోడీ కూడా వచ్చి పాల్గొంటాడు ఆ సభలో అని ప్రచారం చేస్తున్నారు. మరి ఇది 2014లో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ కలిసి పాల్గొన్నారు. మళ్ళీ ముగ్గురు కలిసి పాల్గొన్నటువంటి ఈ సభ ఖచ్చితంగా నరేంద్ర మోడీ వస్తే ఇది కొంత ఈ కూటమికి బూస్టప్ వచ్చేటువంటి అంశమే. కానీ ప్రజల వైపు నుంచి కోరుకునేటువంటి అంశం ఏంటంటే, ఆ రోజున 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తానని, అదేవిధంగా ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ 9.5 సంవత్సరాల్లో అమలు చేయలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు ముందు వాళ్ళ మీద పోట్లాడారు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి మళ్ళీ నరేంద్ర మోడీతో ఆ విధమైనటువంటి హామీ ఇప్పిస్తారా, నరేంద్ర మోడీ ఏ విధమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. అంతేగాని తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి మేము అద్భుతమైనటువంటి నవరత్నాలకు బదులు మేము దశరత్నాలు ఇస్తాం అనేటువంటి వీళ్ళ ప్రకటనలు చేస్తే జనం వినేదానికి అవకాశం లేదు. వీళ్ళే కదా 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు, వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు, మేనిఫెస్టోని దాచిపెట్టినటువంటి ప్రభుత్వం వాళ్ళు, ఆ పార్టీలు అన్నీ కూడా కూటమే. ఇప్పుడు వచ్చి మళ్ళీ 1 కేజీ బంగారం ఇంటికి ఇస్తాం, బెంచ్ కార్ ఇస్తామని చెప్పి చెబుతారు. మీరు నమ్ముతారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీళ్ళ ముగ్గురిని ఈ రోజున క్రెడిబిలిటీ విషయంలో నమ్మేదానికి అవకాశం లేదు. ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో మాత్రం నరేంద్ర మోడీ నుంచి ఏమైనా హామీ పొందగలిగితే మాత్రమే వీళ్ళని నమ్మేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ పొత్తు మీద ఆల్రెడీ ప్రతిపక్షాలు ఈ రోజున విమర్శలు దాడి మొదలు పెట్టేశాయి. అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన మాట్లాడుతున్నాడు, మంత్రి. పవన్ కళ్యాణ్, మీరు ఆ రోజున పాచిపోయిన లడ్డూలు అన్నది మీరు కదా, మరి ప్యాకేజీ వద్దు, మాకు ప్రత్యేక హోదా కావాలని, ఏంటి ప్రత్యేక హోదా దేశకొత్తనం అయింది ఢిల్లీ నుంచి, మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నా ఏంటి అనేటువంటి విధంగా ఈ ముగ్గురు తిట్టుకున్నటువంటి వీళ్ళే మళ్ళీ కలుస్తున్నారు. ఎందుకు కలుస్తున్నారు, కారణం ఏంది, ఏమన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తున్నారు, వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం కలుస్తున్నారు, వీళ్ళని ఎవరు నమ్ముతారు ప్రజలు అని అంబటి రాంబాబు తనదైన శైలిలో విమర్శిస్తున్నారు. అయితే గమ్మత్తు ఏమిటి అంటే, షర్మిల కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఈ రోజున బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు. ప్రత్యేక హోదా ఏమైనా తీసుకొస్తారా, ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం చేశాడు నరేంద్ర మోడీ, విభజన హామీలు అమలు చేయలేదు, ఇక్కడ కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని
ప్రైవేటీకరిస్తానంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు ఎలా పొత్తు పెట్టుకుంటాడు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసినటువంటి నరేంద్ర మోడీతో కలవటం అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ రోజున నిలువున నట్టేట ముంచటమే తెలుగుదేశం జనసేన. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క దిగజారుడి యొక్క పొత్తుకు నిదర్శనం అనేటువంటిది షర్మిల కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది కొంత మరి చంద్రబాబు నాయుడు జనసేన తెలుగుదేశం జనసేన డిఫెన్స్లో పడేటువంటి విషయం.